సిటీ రీసెర్చ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి. సిటీ అనలిస్ట్ ప్రకారం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యూఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగే రిస్క్ ఉంది. ఈ సిచ్యువేషన్లో ఇండియా ఎకానమీ మరియు కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు నిఫ్టీ 50 ఇయర్ ఎండ్ టార్గెట్ని రెడ్యూస్ చేసింది. ముందు 28,500 టార్గెట్ని ప్రిడిక్ట్ చేసిన సిటీ ఇప్పుడు 27,000కి తగ్గించింది. అనలిస్ట్ ప్రకారం వార్ సిచ్యువేషన్ వల్ల ఆయిల్ సప్లై డిస్ట్రప్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియా లాంటి కంట్రీస్కి ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరిగే పాసిబిలిటీ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సిటీ ఎస్టిమేట్స్ ప్రకారం ఈ కాన్ఫ్లిక్ట్స్ 3 months కంటిన్యూ అయితే ఇండియా ఎకనామిక్ గ్రోత్ కొంచెం తగ్గచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అదే టైంలో ఇండియాలో ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిలిట్ మరియు ఫినాన్షియల్ డెఫిలిట్ మీద కూడా ప్రెషర్ పడే పాసిబిలిటీ ఉందని చెప్తున్నారు. కానీ అనలిస్ట్ చెప్పింది ఏంటంటే ఫైనల్ ఇంపాక్ట్ వార్ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిచ్యువేషన్ ఎర్లీగా కామ్ అయితే మార్కెట్స్ మళ్ళీ స్టెబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే షార్ట్ టర్మ్లో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ మార్కెట్ వొటాలిటీని క్రియేట్ చేస్తాయి. కానీ లాంగ్ టర్మ్లో ఇండియా ఎకానమీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, నిఫ్టీ ఫ్యూచర్లో రికవర్ అవుతుందా లేదా వొటాలిటీ కంటిన్యూ అవుతుందా? రికవర్ అయితే ఎప్పుడు రికవర్ అవుతుందా అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.